పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, దేవా నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, విరిగి నలిగినట్టి వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. కీర్తన 51:17. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం వచనములు 19 నుండి 27 వరకు. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరల లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానము నందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికినీ మరణము చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె అప్పుడు, ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవు క్రీస్తువు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. లాజరు మరణించాక మరియా మార్తమ్మలను పరామర్శించడానికి ఎందరో యూదులు వస్తూ ఉన్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు కూడా వస్తూ ఉన్నారనమాట. క్రీస్తు ప్రభు వస్తున్నారని వినగానే మార్తమ్మ ఎదురు వెళ్ళి ఆయనకి సాదరంగా ఆహ్వానించింది. మార్తమ్మ క్రీస్తు ప్రభుతో అంటూ ఉంది, మీరు ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదయ్యా అని చెప్పి అంటుంది. ఇప్పుడైనా మీరు కోరితే దేవుడు ఏ అద్భుతమైనా చేస్తాడు అని చెప్పి మార్తమ్మ క్రీస్తు ప్రభుతో అంటుంది. క్రీస్తు ప్రభు 23వ వచనంలో ఏమంటున్నారు, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పి అంటే మార్తమ్మ అంటుంది, అంతిమ దినమున అతడు పునరుత్థానమునందు లేస్తాడని నాకు తెలుసు అని చెప్పి అంటుంది. అప్పుడు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు గొప్ప వచనం. ఇది మనందరికీ ఎంతో స్వాంతననిచ్చే వచనం. 25వ వచనంలో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. 26వ వచనం, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికినీ మరణమును చవిచూడడు. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి ఇదెంతో గొప్ప వాగ్దానం అన్నమాట. తప్పక పునరుత్థానము పొందుతాము ఆయనతోని అని చెప్పి విశ్వసించే ప్రతి సంఘానికి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారన్నమాట.
అంతేకాకుండా నీవు దీనిని విశ్వసించుచున్నావా అని చెప్పి మార్తమ్మను ప్రశ్నించినప్పుడు, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవు క్రీస్తువు నీవేనని విశ్వసించున్నాను అని చెప్పి మార్తమ్మ చెప్తూ ఉంది. క్రీస్తువు నీవేనని విశ్వసిస్తున్నాము అని చాలా తక్కువ మంది బైబిల్లో చెప్పడం చూసాం. పేతురు గారిని అడిగినప్పుడు చెప్తారు ఆయన, మీరే క్రీస్తు అని విశ్వసిస్తున్నామని. మళ్ళీ మార్తమ్మ ఇక్కడ చెప్తూ ఉందన్నమాట, దేవుని కుమారుడవు క్రీస్తువు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పి పూర్తి నమ్మకంతో ఆమె చెప్తూ ఉంది ఈ సువిశేష పఠనంలో. ఈరోజు మనము మార్తమ్మ, మరియమ్మ, లాజర్ పండుగని జరుపుకుంటున్నాం అన్నమాట. మార్తమ్మ మెయిన్గా ఆమె గృహస్థులకు అంటే గృహిణి భార్యలకు మరియు ఆతిథ్యం ఇవ్వటానికి ఒక సెయింట్ అన్నమాట ఆమె. భార్యలు ఏం చేస్తారు సామాన్యంగా, ఒకరికి చక్కగా ఆతిథ్యం ఇవ్వటము మరియు ఇంటి పనులన్నీ చక్కదిద్దటం చేస్తూ ఉంటారు. అలాగే మార్తమ్మను ఆ సెయింట్ ఆమె భార్యలకు సహాయం చేయటంలో, ఏదైనా అవసరం ఉంటే మనం విజ్ఞాపన చేస్తే ఆమె మనకు సహాయం చేస్తుంది. అలా ఆమె చెప్పబడుతుంది అన్నమాట. మంచిగా ఎవరు వచ్చినా చక్కగా చూసుకునే బాధ్యత ఆమె వహించేది. అప్పుడు క్రీస్తు ప్రభు పరిచర్యలో కూడా చురుకుగా మార్తా, మరియా, లాజర్ పాల్గొన్నారు. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు సువిశేషంలో చెప్పిన మాట, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించు ప్రతి వాడు మరణించినను జీవించును అని ఈ గొప్ప వచనాన్ని మాకు ఇస్తూ ఉన్నారు ప్రభువా. దాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించే భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. మిమ్మల్ని విశ్వసించి ప్రార్థనలో చక్కగా ఎదిగేలాగా, మీ పవిత్రాత్మ శక్తితో సంపూర్ణంగా నింపబడేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీ కృపయందు, మీ కాపుదలయందు మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను, సమస్త మానవాళిని ఉంచి కాచి కాపాడి సంరక్షించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Happy feast of Saint Martha, Maria and Lazarus to everybody.